ఎవ్రీవన్, మీకు ఎప్పుడైనా ఇంట్లో కేఎఫ్సీ తినాలనిపిస్తే హెల్దీ అండ్ టేస్టీగా ఇంట్లోనే మంచిగా ఇలా ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 స్పూన్ల పెరుగునైతే యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు అండ్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం పసుపు, కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకుంటే కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేనైతే అవాయిడ్ చేస్తున్నా. మన లెగ్ పీసెస్ అయితే తీసేసుకొని మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి. మసాలా అంతా వాటికి పట్టేటట్టు నేనైతే ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాను అండ్ మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం కర్రీ కోసం అని కూడా సెపరేట్ గా తీసి పెట్టాను అనమాట. లెగ్ పీసెస్ మాత్రం మళ్ళీ మ్యారినేట్ చేసుకొని ఇలా ఆయిల్ లో వేసేసుకుంటున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సరే నేను ఒకసారి 4 వేసుకొని ఫ్రై చేసుకున్నాను. లెగ్ పీసెస్ అయితే ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్ లో పెట్టుకొని చేసుకుంటే మంచిగా ముక్క ఉడుకుతుంది అనమాట. ఇంకేముంది, రెడీ అయిపోయింది అనమాట. సింపుల్ అండ్ ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకొని మనకు నచ్చినట్టుగా గార్నిష్ చేసేసుకొని తినేయడమే. చూస్తే నాకైతే నోరిపోతుంది. చాలా టేస్టీగా పర్ఫెక్ట్ గా ఉప్పు కారం అన్ని మసాలాలు సెట్ అయిపోయింది అనమాట. మీకు కూడా ఇలా ఎప్పుడైనా తినాలనిపిస్తే పూజ గంట యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి